ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరశుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 ద్వాదశ రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అనమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనం సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన. వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి
2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకి అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమములో శని, కుజ, బుధ గ్రహాల ప్రభావాల వలన భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి అపార్థాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అన్నెసరీ టాపిక్స్ మీద డిస్కషన్ చేసుకోవడము అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బుధగ్రహ సంచారం వలన ఇతరులు మీ పైన చాడీలు చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, బంధువులకు కానీ. దాని ద్వారా కొంత మీరు మీ బంధువులతో కొంచెం ఫ్రీగా తిరగడం అనేటటువంటి తగ్గిస్తారు. కొంచెం మొహమాటము రావడము, తర్వాత ఇలాగా డిఫరెన్సెస్ వచ్చిన కారణంగా బంధువులతో కొంచెం దూరంగా ఉంటారు. అందువలన ఈ యొక్క కమ్యూనికేషన్ అనే గ్రహమైనటువంటి బుధగ్రహము మీకు వీక్గా ఉన్నటువంటి కారణంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరికి మంచి నీతులు అసలు చెప్పద్దు. రామ అంటే బూతుగా అవతల వాళ్ళకి వినబడుతుంది. ఇకపోతే ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. కానీ మనకి చాలా సంవత్సరాలుగా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య పొట్లాటలు జరుగుతున్నాయి. అయితే డైవర్స్ వరకు వెళ్ళం కన్యారాశి వాళ్ళకి. అందువలన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కోర్టు కేసుల్లోకి వీటిల్లోకి కేసులు పెట్టుకోవడము. కొంతమంది 1% వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా భార్య మరి వేరే ఇంట్లో ఉంటే భర్త వేరే ఇంట్లో ఉండడము, ఇలా ఏదో రకంగా కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో మనకి ఉంది. కాబట్టి కేంద్ర స్థితికారకుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని ఈ విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా ఆలోచన ప్రారంభిస్తుంది అనమాట. ఆలోచన ప్రారంభమవుతుంది. ఏమిటి నేను చేస్తే ఏది మంచిది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చదవాలి, నాకు సీట్లు ఎలా వస్తాయి, అట్లా. అలాగే లైఫ్లో కూడా అనేకమైనటువంటి మార్పుల కోసం ఆలోచన ప్రారంభిస్తాడు. ఎంతకాలం ఏంటంటే పండగ, నా జీవితం ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి మేము దంపతులుగా ఉండాలా, పెళ్లి చేసుకోవాలా, మరి పిల్లలను కనాలా, మరి ఇలా వాళ్ళందరికీ కూడా మనం సంరక్షణ ఇవ్వాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. అలాగే 1-2 వ్యాపారాలు చేయాలనేటటువంటిది కసి వస్తుంది. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ
ప్రభావం వలన అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా ఫారిన్ వెళ్ళడానికి తెగ ప్రయత్నాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్కి. అలాగే కన్యా రాశి వాళ్ళు చాలా మంది మరి ఆధ్యాత్మిక సంస్థలకు వేరే వేరే పట్టణాలకు వెళ్ళి చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏంటంటే మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి బుధ జపము, కుజ జపము, రాహు జపము, ఇంకా ఎక్కువ మాట్లాడితే శని జపం కూడా చేసుకోవాలి. 4 గ్రహాలు బాగున్నాయి కాబట్టి ప్రధానంగా చేసుకోవాల్సినటువంటిది మనము ఈ యొక్క శని గ్రహానికి మనం చేసుకున్నట్లయితే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతే మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆంతర్యాలు, ఆ అంతర్యుద్ధాలు ఆగిపోతాయి, మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి. శుభమస్తు.